గురుదేవ, మాఘ పౌర్ణమి విశిష్టత. ఆ రోజు మనం ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు ఆచరించాల్సిన నియమాలు, పూజా కార్యక్రమాల గురించి చెప్పరా? మనకి మాఘ పౌర్ణమి ఈసారి మనకి 12వ తారీఖు ఫిబ్రవరి మాసం, ఫిబ్రవరి 12వ తారీఖు 2020 సంవత్సరంలో వచ్చింది. అయితే ఈ పౌర్ణమి 12వ తారీఖుని చేసుకోవడం మంచిది. ఎందుకంటే 12వ తారీఖు పూర్తిగా ఉంది పౌర్ణమి, ఫిబ్రవరి 12వ తారీఖు పూర్తిగా ఉంది. మాఘ పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే మనుషులు ఉన్నారో వీళ్ళకి పెళ్ళిళ్ళు కానటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో మాఘ పౌర్ణమికి కనుక ఉన్నటువంటి దోషాలు, ఎవరైతే కుజదోషం కావచ్చు, రాహుకేతు దోషం కావచ్చు, అలానే శుక్రదోషం, కళత్ర దోషం అంటారు, ఈ దోషాలు ఉన్నవాళ్ళు, చంద్ర భగవాన్ దోషం ఉన్నవాళ్ళు, బుధ దోషం ఉన్నవాళ్ళు, ఎవరైతే ఈ దోషాలతో ఉన్నవాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి ప్రక్రియ ఉంటుంది. మాఘమాసంలో పెళ్లి చేసుకోవడం ద్వారా, అంటే దోషాలు ఉన్న వాళ్ళు కాదు, మామూలుగా మాఘమాసంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం ద్వారా వీళ్ళలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు కుదిరిపడతాయి. మాఘమాసంలో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి ఎక్కువగా ఎఫ్ఐఆర్స్ ఉండడం, వేరే భార్య వేరే భర్తలు ఉండటం, వేరే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, విడాకులు తీసుకునేటువంటిది, తాకాదాలు అవ్వటం, కోట్లాటలు అవ్వటం, ఇలాంటివి లేకుండా అన్యోన్యత బాంధవ్యం ఉంటుంది. ఇందుకోసం మాఘమాసంలో పెళ్ళిళ్ళు చేయాలి, ఇది ప్రత్యేకత. ఇంకోటి, మాఘమాస పౌర్ణమి ప్రత్యేకత ఉంది. ఎవరైనా చంద్ర భగవాన్ యొక్క దోషం, ఎవరైనా ఇంట్లో పెద్దలకి, తల్లిగారికి బాగలేకపోతే చంద్రదోషం అంటారు. మనలో ఉన్నటువంటి చంద్రదోషం వల్ల తల్లిగారి ఆరోగ్యం బాగోదు. ఇలా ఎవరైనా ఉంటే కూడా ఆ తల్లిగారి ఆరోగ్యం బాగుండేందుకు ఈ చంద్రదోషం ఉండేదానికి, ఈ చంద్రదోషం తీర్చుకునేదానికి మాఘమాసం చాలా అనుకూలంగా ఉంటుంది. మాఘమాసం చంద్రమాసం అంటారు. ఈ చంద్రుడికి సంబంధించిన దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దానాలు కావచ్చు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు ఇవి చేసుకోవడం ద్వారా, వారి వారి పరిధి ప్రకారంగా చేసుకోవడం ద్వారా ఈ చంద్రదోషానికి సంబంధించినటువంటి క్రియ అంతా కూడా బాగుంటుంది. ఆ తల్లిగారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎవరికైనా వాస్తులో ప్రాబ్లం ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో వాస్తు ప్రభావితమైనటువంటి పూజలు చేసుకోవడం, లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవటం లాంటివి చేస్తే కూడా మంచి జరుగుతూ ఉంది. ఈ ఒక మాఘమాసంలో చక్రస్నానం చేయించిన, చక్రస్నానంతో పాటు అభిషేకం చేయించుకుంటే కూడా మరీ మంచిది, ఏదైనా అమ్మవారికి, స్వామివారికి. ఈ మాఘమాసంలో పెద్దలకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నమస్కారం చేసుకున్నా కూడా మంచి జరుగుతూ ఉంది. ఈ మాఘమాసంలో మనం తినేటువంటి నాన్ వెజ్ ఏదైతే ఉందో అది తినకుండా ఉంటే మరీ మంచిది. ముక్కోటి దేవతలు ఏవైతే ఉన్నాయో ఈ మాఘమాసంలో మనం భూగోళం మీద చేసుకునేటువంటి పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ముక్కోటి దేవత సాక్షిగా జరుగుతాయని మన నమ్మకం. మన పురాణాల్లో కూడా ఉన్నాయి. మాఘమాసంలో చేసే పెళ్ళి పైలోకంలో నిర్మించేటువంటి పెళ్ళి అని కింద కూడా భావిస్తారు. కాబట్టి మాఘమాసంలో చేసుకుంటారు. మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమికి మనం అనుకున్నట్టుగా దోషాలు అన్నీ కూడా తొలగించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ పౌర్ణమికి కనుక ఏవైతే ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉన్న వాళ్ళందరూ కూడా సాయం సంధి వేళలో, అంటే 5 గంటల 40 నిమిషాల తర్వాత, అట్లీస్ట్ 5 గంటల 35 నిమిషాల తర్వాత మనం స్నానం ఆచరించేసి ఎక్కడైతే మనకి నదీ తీరంన లేకపోతే మీకు సమీప దూరంలో నది, చెరువు, కోనేరు, కుంట ఏవైతే ఉంటాయో ఈ ప్రవహించేటువంటి నీరు కావచ్చు, ఇక్కడ కనుక మీరు దీపారాజన కనుక చేసి ఆ నీటిలో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికల నిమిత్తంగా వదిలినట్లయితే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కావచ్చు, పిల్లలు పుట్టేదానికి కావచ్చు, ఆర్థిక స్థితిగతులు కావచ్చు, ఏదైతే ఇల్లు, వాహనం, వాస్తు ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఈ కోరికలు కూడా తీర్చుకునేందుకు అనువుగా ఉంటుంది. చంద్ర భగవానుడు భూమికి సమీప దూరంలో వస్తాడు మాఘమాసంలో. మాఘమాసంలో వస్తాడు కాబట్టి ఈ సమీప దూరాన్ని నుంచి ఈ ఎవరికైతే కోరికలు తీర్చేందుకు అనుకూలంగా ఉంటాడు. చంద్ర భగవానుడు ఎలాంటి కోరికలు తీరుస్తా అంటే బంగారము, డబ్బు, అలానే ఉన్నత స్థాయిని చేరుకునేందుకు ఆస్కారం, మంచి పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా తీసుకొచ్చేందుకు చంద్ర భగవానుడు చేసేటువంటి క్రియ. దానాలు, చంద్రుడికి వెండి దానం చేయొచ్చు, అలానే తెల్ల వస్త్రం దానం చేయొచ్చు, అలానే బియ్యం, మనకి ఏదైతే పండేటువంటి బియ్యం ఉంటాయో ఇవి దానం చేయొచ్చు. అలాంటి దానాలు చేసుకొని ఇలాగ మనకి దీపారాధన చేసుకొని ప్రవహించేటువంటి నీటిలో కనుక వదిలినట్లయితే మన కోరికలు కూడా తీరేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఆ చంద్ర భగవానుడికి ఏదైతే ఉందో చక్కెర నైవేద్యం,
అంటే చక్కెర పొంగల్ నైవేద్యం సమర్పించినట్టయితే మరీ మంచి అనుకూలమైన కాలం. ఏదైతే విష్ణుమూర్తి శివారాధనలు చేసేటువంటి వాళ్ళు, అమ్మవారి ఆరాధన చేసేటువంటి ముక్కోటి దేవతలు కూడా మన కోరికలు ఏవైతే ఉన్నాయో జెన్యూన్గా ఆ కోరికల్ని తీర్చేందుకు ముక్కోటి దేవతలు వస్తారు. కాబట్టి వాటికి ఏదైతే మనకి ఇంట్లో అటుకుల నైవేద్యం గనక మన దేవుని మందిరంలో అటుకుల నైవేద్యం పెట్టినట్లయితే మరీ మంచిది. నవగ్రహాల్లో ఒకటి చంద్రగ్రహం. ఆ చంద్రగ్రహానికి ఈ పౌర్ణమి రోజున కనుక అభిషేకం చేసినట్లయితే అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోతాయి. అంత చంద్రుడికి ఇంత దానం అని ఉంటుంటుంది. అంత చంద్రుడికి ఇంత దానం అని మీకు పురాణాలు మనం చదివి ఉంటాం. మీకు చదివి ఉన్నారు లేదు మరి. అంత చంద్రుడికి ఇంత దానం అని ఉంటుంది. మనము వేసుకునేటువంటి బట్టలు వైట్ బట్టలు వేసుకోవాలి. ఆ రోజున తెల్లని వస్త్రం ధరించి మన వస్త్రానికి ఉన్నటువంటి పోగు, నులిపోగు అంటారన్నమాట. చంద్రుడికి మనం ఏమి ఇవ్వలేం. నులిపోగు దానం చాలు చంద్రుడికనే ఉంటుంది. అయితే ఈ మనకు బట్టలకు ఉన్నటువంటి పోగు ఏదైతే ఉందో ఈ పోగు చంద్ర భగవానుడికి వేసి మనం నమస్కారం చేసుకోవడం ద్వారా ఆయనకి ఎన్నలేనటువంటి ఒక ఆనందం కలుగుతుంది. చంద్ర భగవానుడికి మనలో ఉన్నటువంటి విపత్తులన్నీ తొలగిపోయేసి మేజర్గా కుజదోషానికి బాగా అర్హుగా ఉంటుందన్నమాట. కుజదోషం పెళ్ళిళ్ళు కానటువంటి కుజదోషం ఎక్కువ ఉంటుంది. అంటే కుజుడు 2, 4, 6, 8, 10, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం కింద భావిస్తారు. ఈ కుజదోషానికి ఈ చంద్ర భగవానుడు కనుక ఈ మాఘ పౌర్ణమి రోజున కనుక ఆ చంద్ర భగవానుడికి అభిషేకం చేసినా, అర్చన చేసినా, లేదా 9 సార్లు ప్రదక్షిణ చేసినా కూడా ఆ చంద్ర భగవానుడు కుజదోషాన్ని కూడా తొలగించి వాళ్ళకి పెళ్ళిళ్ళు అదే మాసంలో కుదిర్చడానికి ఆస్కారం ఉంది. మరొకటి పంటలు వేసుకునే దానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా తెల్లని పంటలు, పత్తి లాంటివి, ఏదైనా చెనక్కాయపప్పు, పత్తి లాంటివి వేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఉందో పాడి పంటలు, ఈ యొక్క రైతులు కావచ్చు, పాడి పంటలు, గేదెలను పెంచేవాళ్ళు, ఆవులను పెంచేవాళ్ళు కూడా ఈ చంద్రమానం ప్రకారంగా ఇక్కడ దాని ప్రకారంగా ఈ పౌర్ణమి రోజున, మాఘ పౌర్ణమి రోజున ఆ జంతువులకి అభిషేకం చేసిన, అలానే పూజ చేసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. డైరీస్ కావచ్చు, పాల డైరీస్ కావచ్చు నిర్మించుకునే వాళ్ళు, కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మాఘమాస ప్రత్యేకత 2020 సంవత్సరం ఫిబ్రవరి రావటం చాలా అదృష్టంగా భావిస్తూ ఆ ఒక ప్రత్యేకత పౌర్ణమి రోజున చేయాల్సిన కార్యక్రమాలు ఇలాంటివి నిర్వర్తించడం ద్వారా కూడా ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. కాబట్టి ఈ మార ప్రయత్నం చేస్తే ఆ దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ మార ప్రయత్నం చేసుకొని మాఘమాస పౌర్ణమిని బాగా వీళ్ళందరూ కూడా అభిషేకార్చనలు చేసుకొని అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలాగా ఉంటే అందరూ అదృష్టంగా ఉంటారు. కాబట్టి ఈ మాత్రం ప్రయత్నం చేయొచ్చు. చాలా చక్కగా చెప్పారు గురుదేవ.